రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క కార్యాలు అవి ఎంతో గొప్పవి కదండి. హల్లెలూయా. మరి మనము బలాన్ని బట్టి, ఐశ్వర్యం బట్టి, అంతస్తును బట్టి, అందాన్ని బట్టి అతిశయపడడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకు అనంటే అవన్నీ యెహోవా ఇచ్చినవే, లేవా అవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినవే. మరి మనముగా సంపాదించుకున్నదంటూ ఏదైనా ఉందంటే ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా దేవుడు మనకు సమకూర్చి ఇస్తేనే మన యొద్ద అవి ఉన్నాయి అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన బలము కానీ మన శక్తి కానీ ఏది కూడా మనది కాదనేటువంటి విషయం మన జ్ఞాపకం చేసుకుని దేనిని బట్టి కూడా మనము అతిశయించేటువంటి వారంగా కానీ, గర్వించేటువంటి వారంగా కానీ, అహము చూపించేటువంటి వారంగా కానీ ఉండడానికి వీలు లేదు. మరి మనము దేని అందైనా అతిశయించాలి అని అంటే అది దేవుని యొక్క నామం బట్టి మనం అతిశయించాలి. ఆయనను మనము దేవుడిగా అంగీకరించున్న విధానం బట్టి, మనల్ని తన యొక్క బిడ్డలుగా ఎన్నుకున్నందుకు మనము అతిశయపడేటువంటి వారముగా ఉండాలి. గొప్ప దేవుడిని, నిజమైనటువంటి దేవుడిని మనకు ఆయన కనపరుచుకున్న విధానం బట్టి మనము అతిశయించేటువంటి వారముగా ఉండాలి. కానీ మరి దేనిని బట్టి కూడా మనము అతిశయించేటువంటి వారముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మరి మనము ఎల్లప్పుడూ కూడా దేవునిని వెదికే వారముగా ఉండాలి. ఆయన యొక్క సన్నిధానమును వెదికేటువంటి వారము ఉండాలి. ఆయన మాటలను వెదికేటువంటి వారముగా ఉండాలి. మరి మనము గనక దేవుని వెదికే వారముగా ఉంటే మన హృదయము ఎల్లప్పుడూ కూడా సంతోషించేదిగా ఉంటుంది. ఎందుకనంటే వెదికేటువంటి వారికి ఆయన తను కనుపరుచుకునేటువంటి దేవుడు, ప్రత్యక్షపరుచుకునేటువంటి దేవుడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటే అది ఎంతో సంతోషము, ఎంతో ఆనందం. ప్రత్యక్షత మనకి దొరకాలి అని అంటే ఆ యొక్క దర్శనము, ఆ దేవుని యొక్క మరి స్వరూపము మనకి దొరకాలి అని అంటే మనం ఆయనను వెదికేటువంటి వారముగా ఉండాలి. వెదికేటువంటి వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. కనుక మనం కనుక వెతకగలిగితే ఆయన మనకి సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆయన మరి దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కనిపెట్టేటువంటి వారము ఉందాం. అప్పుడు మనకి హృదయంలో సంతోషం అనేది కలుగుతుంది. హల్లెలూయా. మరి అమ్మగారు ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు ఎంతో సంతోషంతో గంతులు వేశారట గర్భంలో. అంటే దేవుడు మన దగ్గరికి వస్తే మనకు ఎంతో సంతోషం. అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన కనుగొన్నప్పుడు మన హృదయం చాలా సంతోషంతో ఉప్పొంగిపోతుందనే దాని అర్థం. కాబట్టి మనము దేవుని యందు అతిశయించేటువంటి వారముగా ఉందాం. దేవుణ్ణి బట్టి అతిశయించేటువంటి వారముగా ఉందాం. దేవుని బట్టి సంతోషించేటువంటి వారముగా ఉందాం. ఆయన ప్రత్యక్షతను, ఆయన యొక్క దర్శనాన్ని మనం పొందుకునేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. అయా, మీరు ఇచ్చినటువంటి రోజుకే వందనాలు. అయా, నేను వెదికేటువంటి వారముగా, అయా నా తండ్రి, నా ప్రభువా, నీలో ఎదిగేటువంటి బిడ్డలుగా, నీపైన ఆధారపడేటువంటి వారముగా మా అందరినీ ఉంచమని, అయా నీ యొక్క హృదయ సంతోషము మా అందరికీ దయచేయమని, అయా నీ పట్ల నాయన మేము కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం దయచేయమని, ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని, యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించుట మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.